ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పాలమూరు జిల్లాలో విషాద కరువు ఛాయలు అలుముకున్నాయి. పంటలు వేసుకున్న రైతన్న ఆశలు అడియాసలయ్యాయి. వేసవి ఎండలు మండుతుండడం, ఒకవైపు భూగర్భ జలాలు అడగంటిపోవడం, ఎండిన బోర్లు మరోవైపు రైతన్నల అతలాకుతలం చేశాయి. అన్వాడ మండలం పల్లెమోని కాలనీ గ్రామ సమీపంలో బోర్లు ఎండిపోయి పంటలకు నీరు లేక వెంకట్రాములు గౌడ్ అనే రైతు పొలంలో వేసుకున్న వరి పంట గొర్రెలకు మేతగా మారింది. హృదయ విదారకమైన ఇలాంటి పరిస్థితి రైతన్నకు దాపురితీంచింది అని చెప్పవచ్చు. మరికొన్ని చోట్ల వాటర్ ట్యాంకర్లతో నీళ్లు కొని పంటలకు తడి పారించుకుంటున్నారు. దీనమైన స్థితి కనిపిస్తుంది. ఇంతటి కరువు కాటకాలు రైతన్నను వెంటాడుతుంటే రైతుకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు ఎన్నికల అలా హడావుడిలో ఉన్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ప్రత్యామ్నాయమైన అవకాశాలు ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రైతులు వేసుకున్న పంటలు భూగర్భ జలాలు లేక ఎండిపోవడం వల్ల రైతులకు నష్టపరిహారం కట్టించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రత్యేక అధికారులను నియమించి వారి ద్వారా ఎక్కడైతే పంటలు ఎండిపోయాయో వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకొని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రజలు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం పాలమూరు జిల్లాలో ఎండలు ఎండిపోవడం, అదేవిధంగా భూగర్భ జలాలు పూర్తిగా అడగంటడం వంటి విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పంటలు పండించుకోవడానికి రైతులు పడుతున్న ఆవేదన అంతా ఇంత కనిపించడం లేదు. దాదాపుగా 2 నెలల నుండి ఎంతో కష్టపడి భూమి సేద్యం చేసుకుని దున్ని ఇత్తనాలు వేసుకొని నారు వేసుకొని ఎంతో కష్టపడి నీరు అందిస్తున్న తరుణంలో ఒకేసారి ఎండలు ఎండిపోవడం, అదేవిధంగా భూగర్భ జలాలు అడగంటిపోవడం రైతుకు శాపంగా మారిందని చెప్పవచ్చు. ఇటువంటి రైతులు దాదాపు అన్వాడ మండలమే కాకుండా జిల్లాలో మరికొన్ని గ్రామాలలో సైతం బోర్లు ఎండిపోయి రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.